నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. 29 పాశురాలను విజయవంతంగా మనం తెలుసుకున్నాం, వ్యాఖ్యానించుకున్నాం. పెద్దలు, గురువులు, పూర్వాచార్యులు మనకు అందించిన అనుగ్రహంతో, జ్ఞానంతో మనం పాశురాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఈరోజు 30వ పాశురం. శాత్తుమురై పాశురాలు అని చెప్పి పిలుస్తారండి కొన్ని పాశురాలను. ఇది కూడా శాత్తుమురై పాశురం అన్నట్టు. అసలు ఈ తిరుప్పావై రచించింది ఎవరు చెప్పే పాశురం ఇది. ఫలశ్రుతిని చెప్పే పాశురం ఇది. ప్రతిరోజు 30 పాశురాలను చదవమని పెద్దలు, గురువులు తెలియజేశారు. అయితే ప్రతిరోజు 30 పాశురాలను గనక చదవలేకపోతే కనీసం 29వ పాశురాన్ని, 30వ పాశురాన్ని, అంటే ఈ చిట్ట చివరి 2 పాశురాలనైనా సరే ప్రతిరోజు ఖచ్చితంగా అనుసంధానం చేయాలి అని గురువులు, పూర్వాచార్యులు చెప్పారు. సాంప్రదాయబద్ధంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ 2 పాశురాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రంగనాథుణ్ణి చేరుకుంది. అలాగే మనల్ని కూడా ఈ వ్రతం ఆచరించమని చెబుతోంది. ఎలా ఆచరించాలి, వ్రతంలో ఏముంది, అవన్నీ మనము ఇన్ని రోజుల పాటు తెలుసుకుంటూ వచ్చాం కదా. అన్నట్టు సంక్రాంతి పండగ వచ్చేసింది కదా. చాలా చాలా కీలకమైన, ముఖ్యమైన పండగ మనందరికీ కూడా. కేవలం దక్షిణ భారతదేశం వాళ్లే కాదు, ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పండగను వేరే వేరే పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. మనం ప్రత్యేకంగా తెలుగు వాళ్ళం సంక్రాంతి అని జరుపుకుంటాం. సరే, తమిళనాట పొంగల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, జరుపుకుంటూ ఉంటారు. భోగి అంటే ఏమిటో నిన్న మనం చూసాం. అలాగే సంక్రాంతి తర్వాత కనుమ పండగ వస్తుంది. వాటన్నింటి గురించి మరో వీడియోలో కుదిరితే ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ గోదాదేవికి, రంగనాథునికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత విష్ణు చిత్తుల వారికి అల్లుడయ్యాడు శ్రీరంగనాథుడు. వివాహం శ్రీరంగంలో జరిగింది, అంటే అల్లుడి గారింట్లో వివాహం జరిగింది. ఆ తర్వాత కనుమనాడు గోదాదేవితో కలిసి శ్రీరంగనాథుడు అత్తగారి ఊరికి, అంటే శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చి అక్కడ ఆయన ఆరాధన అందుకున్నాడు. ఇవన్నీ కూడా అండి మన పూర్వీకులు చాలా అందంగా మన పండగలలో మిళితమయ్యేలా చేశారు. సంక్రాంతికి అల్లుణ్ణి పిలవడము, అల్లుణ్ణి శ్రీరంగనాథుడిగా భావించి గౌరవమివ్వడము, ఇవన్నీ కూడా మన పండగలో భాగంగా మనం చూడొచ్చు. అలాగే గొబ్బెమ్మలు పెట్టడం ఒక ఆచారంగా మనం చూడొచ్చు. గొబ్బెమ్మలు అంటే ఏమీ లేదండి, గోపీ బొమ్మలు అని చెప్పి అర్థం. గోపికలు, గోపికలకు ప్రతీకగా గొబ్బెమ్మలను మనం పెడుతూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మను చేరారు. ఆయన ఏం చెబితే వారు అది చేశారు. నిన్ననే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. గోవర్ధనగిరికి పూజ చేయమని కృష్ణ పరమాత్మ చెప్పాడు, చేసేశారంతే. పాశురాలలో చెప్తూనే ఉన్నారు. ఈ చిట్ట చివరి 4-5 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాకేం తెలియదయా, నువ్వేం చెబితే అది చేస్తాము, నువ్వే మాకు మార్గము, నువ్వే మాకు లక్ష్యము అని చెప్పారు గోపికలు. ఆ గొబ్బెమ్మలను చూస్తే కూడా మనకు అదే గుర్తు రావాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ గోపికల యొక్క ప్రవృత్తితో, గోపీ ప్రవృత్తితో జీవించాలి పరమాత్మ పట్ల అన్నది సందేశం. గోదాదేవి అమ్మవారు ఎలాగైతే గోపీ ప్రవృత్తితో జీవించి, గోపీ ప్రవృత్తితో తిరుప్పావై రచించి ఎలాగైతే పరమాత్మను చేరుకుందో, పొందిందో, అలాగే మనం కూడా పరమాత్మ పట్ల అలాంటి ప్రవృత్తిని కలిగి ఉంటే చాలా సులభంగా మనం పరమాత్మను పొందగలము. ఇది మనకు అర్థం కావాలి అని మన పెద్దలు ఆచారాన్ని ఏర్పాటు చేశారు. గొబ్బెమ్మలు పెట్టే ఆచారం గురించండి ప్రత్యేకంగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, ప్రాతస్మరణీయులు, ఎన్నెన్నో పురాతనమైన ఉద్గ్రంథాలను పరిష్కరించినటువంటి మహానుభావులు, వారు ప్రత్యేకంగా దీని గురించి ఒకసారి రాయడం నాకు బాగా గుర్తుంది. మన ముంగిళ్లలో ఉండే ఆ గొబ్బెమల ఆచారం కూడా గోదాదేవి అమ్మవారు గోపీ ప్రవృత్తితో తిరుప్పావై రచించడము,
అక్కడి నుంచి అలా క్రమక్రమంగా వచ్చింది అని వారు ఒకసారి తెలియజేశారు. వారండి ఏదైనా మాట్లాడారు అని అంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడడము, గాల్లోంచి ఏదో సృష్టించి మాట్లాడడం అలా ఉండదు. పరిశోధనాత్మకంగా ఉంటుంది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఏం రాసినా కానీ మాట్లాడినా కానీ. సరే అన్నట్టు వారు రాయడం కంటే ముందే ఎందరో పూర్వాచార్యులు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఈ గొబ్బెమ్మలకు సంబంధించి చాలా చాలా వ్యాఖ్యానాలు ఈ తిరుప్పావై సందర్భంగా చేయడం మనం గమనించవచ్చు. అయితే సంక్రాంతి పండగే కాదండి, ప్రతి పండగ కూడా పైపైకి మనకు భౌతికంగా కొన్ని చేయాలి అని కనిపిస్తుంది పండగలో. దాంతోపాటు మనలో ఉండే దోషాలన్నీ తొలగిపోవడము, మూడోది కీలకమైనది ఆధ్యాత్మిక ఉన్నతి మనం సాధించాలి. ఈ మూడు ఉండాలి అని చిన్నజీర స్వామి వారు ఒకసారి చెప్పడం నాకు ఇంకా బాగా గుర్తుంది. ఏమిటి? భౌతికపరమైన ఆనందము కలగాలి, అంటే శారీరక ఆనందము కలగాలి పండగలో మనము నిమగ్నమై ఉన్నప్పుడు. రెండవది మన దోషాలు తొలగిపోవాలి. మూడవది ఆధ్యాత్మికంగా మనము ఉన్నతికి ఎదగాలి. అంతే కదా. సంక్రాంతి అనగానే రైతుల పండగ అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం ప్రతిరోజు వంట వండుకునేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు, వండేటప్పుడు ఎన్నెన్నో మనము సూక్ష్మ జీవులను సంహరిస్తూ ఉంటాం. మనకు ఆ విషయం తెలీదు. అలా చేస్తూ ఉన్నందుకు మనకు పంచమహాపాతకాలు చుట్టుకుంటూ ఉంటాయి అంటుంటారు పెద్దలు. అలాగే రైతులు పొలం దున్నేటప్పటి నుంచి మొదలుపెట్టి పంట చేతికొచ్చేంత వరకు ఆయనకు తెలియకుండా క్రిమికీటకాదుల సంహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదంతా ఎలా పోగొట్టాలి? ఎందుకంటే అవి కూడా జీవాలే కదా. మరి ఆ పాపమంతా ఎలా పోగొట్టాలి అంటే ఇళ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చండి. ఈ గొబ్బెమ్మలు, ముగ్గులు, ధాన్యాలు చల్లుతూ ఉండడము. సరే, నవధాన్యాలకు సంబంధించి సూర్యుడు, జ్యోతిష్య శాస్త్రం ఏముంది, దాని జోలికి మనం ఇక్కడ వెళ్ళడం లేదు. పంట ఇంటికి తీసుకొని వచ్చే ముందు ప్రకృతికి, దేవతలకు ఆరగింపు చేయడము, ఇదంతా కూడా మనం చూడొచ్చు. అలాగే దాన ధర్మాలు చేయడము సంక్రాంతికి, అదంతా కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకు బసవన్నలు మన ఇంటికి వస్తాయి, బసవన్నలను మనం సత్కరించుకుంటాం. అలాగే హరిదాసులు మన ఇళ్ల ముందుకు వస్తారు, వాళ్లను మనం సత్కరించుకుంటాం. ఇవన్నీ కూడా అండి ఈ సంక్రాంతి పండగలో భాగంగా మనం చేస్తాం. అంతేకాదండి, చాలా కీలకమైనది దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం వచ్చేస్తోంది కదా. అంతకుముందే మనం చెప్పుకున్నాం, నెల రోజుల క్రితమే ధనుర్మాసం తిరుప్పావై పాశురాలు మొదలు పెట్టడం కంటే ఒక్కరోజు ముందే మనం చెప్పుకున్నాం. ఏమిటి? దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి లాంటిది, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు లాంటిది. రాత్రి మనం ఎలాగైతే విశ్రాంతి తీసుకొని పగలు మనం లేచి ఈ లోకంలో మన కార్యక్రమాలేంటో మనం చక్కబెట్టుకుంటూ ఉంటాం. అంతే కదా. ఎలాగైతే పగలు మనకు ప్రవృత్తి, రాత్రి మనకు నివృత్తి అయినట్టుగా దేవతలకు ఉత్తరాయణం అన్నది ప్రవృత్తి, దక్షిణాయనం అన్నది నివృత్తి అని చెప్పారు పెద్దలు. దేవతలు మేలుకునే సమయము, దేవతలు మేలుకొని ఇక పనులు చేసుకునే సమయం ఉత్తరాయణం. ఆ సమయంలో మనుష్యులలో ఉండే దైవీ శక్తులు మేల్కొంటాయి, దైవీ శక్తులు విజృంభిస్తాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఇక దక్షిణాయనంలో ఆసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి అని చెబుతూ ఉంటారు. అలాగే రోజు కంటే ముందు వచ్చేదేమిటండి? పగలి కంటే ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము, తెల్లవారే సమయము. ఆ సమయంలో మనం ధనుర్మాస వ్రతాన్ని చేసుకున్నాము. సత్వగుణాన్ని పెంచేదిగా ఉంటుంది బ్రహ్మముహూర్తం అన్నది. ఎందుకు బ్రహ్మముహూర్తంలో మనం చేశాము ఆలోచించండి. ఎప్పుడైనా సరే అండి, ప్రతిరోజు మనము బ్రహ్మముహూర్తంలో గనక లేచి ప్రశాంతంగా కాస్త భగవన్నామస్మరణ, కాస్త ప్రశాంతంగా పరమాత్మ గురించి ఆలోచించడము, ఇవన్నీ గనక మనం చేస్తూ మన రోజును ప్రారంభించామనుకోండి, ఆ రోజన్నది సత్వగుణాన్ని పెంచే విధంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా రకరకాల సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే విధంగా కావాల్సిన శక్తి సామర్థ్యాలను, కావాల్సిన ఆలోచనా విధానాన్ని బ్రహ్మముహూర్తంలో మనం పెంచుకుంటాం. అలా మనం రోజును ప్రారంభిస్తాం. అవునా? అలా ఈ మార్గశీర్ష మాసములో, ఈ ధనుర్మాసంలో మనం ఏం చేశామండి? ప్రశాంతంగా తిరుప్పావై ప్రవచనం మనం విన్నాం, తిరుప్పావై పాశురాలను మనం అనుసంధానం చేసుకున్నాం, వ్యాఖ్యానాలు మనం విన్నాం, భగవన్నామ స్మరణ మనం చేశాం. కాబట్టి
ఈ సంవత్సరం పొడవునా మనం మంచి మార్గంలో నడిచే విధంగా ఈ నెల రోజుల పాటు మనం నేర్చుకున్న జ్ఞానము మనల్ని ముందుకలా తీసుకొని వెళుతుంది. అదన్నమాట తిరుప్పావైలో ఉన్నటువంటి అంతరార్థం. అన్నట్టు ఈనాటి పాశురం ఏంటో మనం చూద్దామా? వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமல தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கண் திருமுகத்து செல்வா திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇన్బురువర్ ఎంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇదండి ఈనాటి పాశురము. చూద్దామా మరి ఒక్కొక్క పదానికి అర్థం ఏంటనేది చూద్దాం. అలాగే మొత్తం అర్థం ఏమిటి అన్నది, వ్యాఖ్యానం ఏంటి అన్నది మన శక్తి సామర్థ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వంగక్కడల్ అలలతో కూడిన పాల సముద్రాన్ని, కడైందా చిలికినప్పుడు, మాధవనై లక్ష్మీదేవిని పొంది మాధవుడివి అయ్యావు, కేశవనై అంటే ఓ కేశవుడా. ఒక అర్థమేమో అందమైన కేశపాశం కలవాడా అని అర్థం. సరే, చాలా అర్థాలున్నాయి కేశవనామానికి. అంతకుముందు మనం ఒక పాశురంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఈరోజు 30వ పాశురంలో ఫలశ్రుతి చెప్పేటప్పుడు పాల సముద్రాన్ని అమ్మవారు తీసుకొని రావడం మనం గమనించవచ్చు. అది కూడా పాల సముద్రం చిలికితే ఏమయ్యింది, మాధవుడి అయ్యావు కేశవుడా పిలుస్తూ ఉన్నారు అమ్మవారు. ఒక్కసారి మనం పాల సముద్రం దగ్గరికి వెళదామా? దానికంటే ముందు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు ఒకసారి వెళదాం. చిన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా అని యశోదని ఎలా పిలిచాడు, అడుగులు ఎలా వేశాడు, ఎలా మాట్లాడాడు, ఏమేమి లీలలు చేశాడు, దీని మీద ఉత్తర భారతదేశంలో అంటే హిందీలో చాలా చాలా అందమైన దోహాలు ఉన్నాయి, అందమైన పద్యాలు మన భాషలో చెప్పాలంటే ఉన్నాయి, అందమైన కవిత్వము ఎంతెంతో ఉన్నది. సూరదాసు గారు రాశారు అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది సూరదాసు గారు రాశారా లేదా అన్నది నేను వెరిఫై చేయలేదు. వెరిఫై చేసిన తర్వాత సాధికారికంగా చెప్పి మరీ ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను. భావన మాత్రం ఉన్నది. ఎంత అందమైన భావన అంటే, కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడు, బాలకృష్ణుడు ఉదయమే లేచాడు, గోపికలందరూ సిద్ధమవుతూ ఉన్నారు. మనం కూడా ఒక పాశురంలో చెప్పుకున్నాం ఎలా చిలుకుతున్నారు, పెరుగు చిలకడము, గాజుల గలగలలు అవన్నీ మనం చెప్పుకున్నాం ఒక గోపికను నిద్రలేపేటప్పుడు కదా. నిజానికి ఆ రోజే చెప్పాలి నేను ఇది. సరే, ఇక్కడ ఈ పాల సముద్రాన్ని చిలికేది ఉంది కదా, ఈరోజు చెప్పుదాములే అని చెప్పి పక్కన పెట్టాను. బాలకృష్ణుడు లేచాడు, ఉదయమే లేచి చిలుకుదాము, తీసుకురండి, కవ్వం తీసుకురండి, తాడు తీసుకురండి, మజ్జిగ చిలుకుదాము అని కృష్ణ పరమాత్మ అంటున్నాడట. బాలకృష్ణుడు ముద్దు ముద్దుగా తన తల్లి అలాగే ఇతర గోపికలు వీళ్ళందరూ ఆ కార్యక్రమం లోపలికి దిగబోయే ముందు ఈయన అంటూ ఉన్నాడు, తాడు తీసుకురండి, కవ్వం తీసుకురండి, మజ్జిగ చిలుకుదాము అని. ఇది విని గరుత్మంతుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడట. వాసుకి సర్పరాజము ఉలిక్కి పడిందట. పరమశివుడు ఉలిక్కిపడి ఇలా చూశాట, ఏమిటో ఈయన తాడు తీసుకురా, కవ్వం తీసుకురా, చిలుకుదాం అంటున్నాడు అని. ఎందుకు వీళ్ళు ఉలిక్కిపడి చూశారబ్బా అంటే, గరుత్మంతుడు ఎందుకు ఉలిక్కిపడ్డాడంటే, వామ్మో ఈయన చిలుకుడు మామూలు చిలుకుడా, మందర పర్వతం కావాలి నాకు కవ్వము అంటే, ఆ మందర పర్వతాన్ని ఎవరు మోయాలి, నేనే కదా మోయాల్సింది అని గరుత్మంతుడు ఒక్కసారి తన భుజాలు అలా అలా తడుముకుంటూ, వామ్మో ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని ఎత్తుకురావాలా అని అనుకుంటూ ఉలిక్కి పడ్డాట. అలాగే వాసుకి సర్పరాజం, వామ్మో నాయన నువ్వు చిలికితే ఏమన్నా మామూలు చిలుకుడా అది, ఇటువైపు కొంతమంది అటువైపు కొంతమంది, కవ్వమేమో మందర పర్వతం, తాడెవరు నేనే కదా, ఇప్పుడు నేను వెళ్ళాలా ఏమిటి, కృష్ణుడు తాడుదే తాడుదే అంటున్నాడు పక్కనున్న వాళ్లను, నాకే కదా నొప్పి ఒళ్ళంతా అని వాసుకి సర్పరాజము ఉలిక్కిపడి చూసిందట.
పరమశివుడు ఎందుకు ఉలిక్కిపడి చూశాడంటే అప్పుడు హాలాహలం పుట్టింది. అవునా? హాలాహల భక్షణ చేసింది ఎవరండి? పరమశివుడు. త్యాగం చెయ్యాలి అనంటే ఇక పరమశివుడే. ఆయనే వచ్చాడు, హాలాహల భక్షణం చేశాడు, హాలాహలాన్ని స్వీకరించాడు, నీలకంఠుడయ్యాడు పరమశివుడు. ఏమిటో ఈయన మళ్ళీ ఇప్పుడు కవ్వము తాడు చిలుకుదామంటున్నాడు, మళ్ళీ ఇప్పుడేమి హాలాహలం పుడుతుందో ఏమవుతుందో అని పరమశివుడు అలా చూశాట. దీనికి తోడు రాహువు ఆయనకు ఒక్కసారిగా భయం వేసింది. ఒకసారి క్షీరసాగర మథనం జరిగిన తర్వాత ఏం జరిగిందో రాహువుకు గుర్తొచ్చి భయపడి గొంతు తడుముకోనూ లేడు, కేవలం ఉన్నది తల మాత్రమే, మొండెము లేదు. భయంగా అటు ఇటు చూస్తున్నాడు రాహువు. ఎందుకని? క్షీరసాగర మథనం జరిగిన తర్వాత, అమృతం ఉద్భవించిన తర్వాత స్వామివారు మోహిని అవతారంలో రావడము, సుదర్శన చక్రాన్ని ప్రయోగించి రాహువు యొక్క కుత్తుక ఖండించడము, అదంతా కూడా ఒక్కసారిగా రాహువుకు గుర్తొచ్చింది. నిజానికండి ఇది చదివినప్పుడు హిందీలో ఇప్పుడు చాలా కాలమైంది, నాకు ఇంకొక భావన ఒకటి స్ఫురణకు వచ్చింది. కేవలం రాహువే కాదు, మిగతా రాక్షసులందరూ కూడా భయపడి ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కవ్వం తీసుకురండి, తాడు తీసుకురండి, చిలుకుదాం అనగానే రాక్షసులందరికీ భయం పుట్టింటుంది. ఒకసారి గొంతులు తడిమి చూసుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గనక మదిస్తే ఎవరి గొంతు తెగుతుందో తెలీదు. ఎందుకంటే ఈయన అవతారం ఎత్తాడంటే ఎవరో ఒకరికి మూడినట్టే. కాస్తో కూస్తో ఆ కూర్మ అవతారంలో అవతారం ఎత్తాడు, ఎవరికీ మూడలేదు, అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో, అదే సందర్భంలో కదండి అమృతం రావడము, మోహిని అవతారం ఎత్తడము, రాహుకు మూడడం. ఇలా రాక్షసులందరూ బహుశా ఒకసారి గొంతులు తడిమి చూసుకుని ఉంటారు, సుదర్శన చక్రం గుర్తొచ్చి భయపడి. వీళ్ళందరూ ఇలా చూస్తుంటే దేవతలు మాత్రము చంకలు గుద్దుకుంటూ ఎగిరి దూకి ఆనందిస్తూ ఉన్నారట. ఎందుకో తెలుసునా? ఆహా, ఈయనేమిటో చిలుకుదామంటున్నాడు, ఇక ఈయన చిలకడం మొదలు పెడితే లాభం మనకే కదా, అమృతం వస్తుంది, అది మనకే ఇస్తాడు, దాంతోపాటు సంపదలు వస్తాయి, కల్పవృక్షం వస్తుంది, మనకే ఇచ్చాడు, ఇప్పుడేమొస్తుందో, అప్పుడు కామధేను వచ్చింది, మనకే ఇచ్చాడు, ఇప్పుడేమొస్తుందో, అప్పుడు చింతామణి వచ్చింది, మనమే తీసుకున్నాం, ఇప్పుడేమొస్తుందో, అప్సరసలు వచ్చారు, మనమే తీసుకున్నాము, మన దగ్గరే ఉన్నారు, ఇక ఎన్నెన్ని సంపదలు వస్తాయో అవన్నీ మనకే కదా అని దేవతలు మాత్రం ఆనందిస్తున్నారట. ఇలాంటి భావన కవి ఒకరు రాశారు హిందీలో, సూరదాస్ అని చెప్పి అంటారు. నేను మీకు కనుక్కొని మరీ ఒక వీడియోలో ప్రత్యేకంగా చెప్తాను. పాల సముద్రాన్ని చిలకడం గురించి అమ్మవారు మాట్లాడుతున్నారండి ఫలశ్రుతిలో. అసలు పాల సముద్రాన్ని చిలకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? క్షీరసాగర మదనము, అదంతా మనము ఒక వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకుందాము. సరే, ఏంటి ఆ వర్ణన, ఏమేం జరిగింది, సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే పాల సముద్రాన్ని చిలకడం కంటే ముందు పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవతలు సంపదలన్నీ కోల్పోయి బాధలల్లో ఉన్నారు. ఓ పక్క బలిచక్రవర్తిని చూసుకొని రాక్షసులు విజృంభిస్తూ ఉన్నారు. దేవతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చక్కగా శుంభత్వం చేస్తూ ఉన్నారు. తెలుగులో చెప్పాలంటే తీసుకెళ్ళి చితగ్గొట్టేస్తున్నారు. దేవతల పరిస్థితి అది. బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రాక్షస శక్తులు పెరిగిపోతున్నాయి, విజృంభిస్తూ ఉన్నాయి. ఎవరిని పట్టుకోవాలి? బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు, బ్రహ్మదేవా ఇది పరిస్థితి అని. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన మీకు నాకు అందరికీ ఆ పరమాత్మే దిక్కు, ఆ భగవానుడే దిక్కు, పదండి ఆయన దగ్గరికి వెళదాము, వెళ్ళి మనం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక బ్రహ్మదేవుడండి ప్రార్థించాడు. అసలు ఆ స్తుతి ఉంటుంది. ఇక బ్రహ్మదేవుడు ప్రార్థించడం అంటే వేదమే, స్వరం తప్పకుండా. అవునా? భాగవతంలో ఆ స్తోత్రాన్ని మొత్తం మనకు పోతనామాచ్యుల వారు పద్యాలలో తెలుగులో అందించారు. ఆ పద్యాలన్నింటినీ లోతుల్లోపలికి వెళ్ళి నేను పరిశీలిస్తే పురుష సూక్తం మనకు కనిపిస్తుందండి. ఆ విధంగా బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి ఓ పరమాత్మ అని కీర్తించడం అన్నమాట. ఈ లోకాలకు మూలము నువ్వే, మాయ నిన్ను అంటదు అని అద్భుతమైనటువంటి ఆ కీర్తన మనం వినాలి. అప్పుడండి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. పోతనామాచ్యుల వారైతే విశ్వగర్భుడు అన్నారు. విశ్వాన్ని మొత్తం తన గర్భంలో దాచుకున్న శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక మెరుపు మెరిసినట్టు అయ్యిందండి వీళ్ళందరి కళ్ళ ముందు. అసలు అలా ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుని యొక్క రూపురేఖలు
1000 సూర్యుల తేజస్సును ఒకే చోట పోత పోస్తే ఎంతటి ప్రకాశం ఉంటుందో, ఎంతటి వైభవం ఉంటుందో అలా ప్రకాశిస్తూ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు ఆయన. అసలు చూస్తున్న దేవతల యొక్క చూపులన్నీ చెదిరిపోయి అటు ఇటు అయిపోయాయి. స్వామివారిని చూడగానే కాసేపు అసలు కొంతమంది భయపడిపోయారు ఆ కాంతికి, కొంతమంది ఆశ్చర్యపడ్డారు. శ్రీమన్నారాయణుణ్ణి అలా చూడడం అన్నది అన్ని సందర్భాలలో సాధ్యం కూడా కాదు. అప్పుడండి ఇక వర్ణన ఎలా ఉన్నాడు అంటే, హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలతా కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకీ శంఖ చక్ర శరాసన సంయుతంబు మరకత శ్యామంబు సరసిజ నేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌసేయ వస్త్రంబు శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షమెసగ చూచి బ్రహ్మ హరుడు సురలును తానును పొంగి నమ్రుడగుచు పొగడదొడగే. ఇదన్నమాట పోతనమాచ్యుల వారు భాగవతంలో రాసినటువంటి శీసపద్యం. ఎలా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు అన్నటువంటి వర్ణన. ఇక చెప్పారు, కష్టాల్లో ఉన్నాము స్వామి, ఇవన్నీ పోగొట్టుకున్నాము అంటే, సరే నాయన అని శ్రీమన్నారాయణుడు చెప్తాడు. క్షీరసాగర మథనం చెయ్యాలి అని. ఎలా చెయ్యాలి ఏమిటి అన్నది ఇక తర్వాత. ఇక శ్రీమన్నారాయణుడు ఎంత సహాయం చేస్తాడో సలహా ఇచ్చింది ఆయన్నే. క్షీరసాగర మథనం మందర పర్వతాన్ని ఎత్తాలంటే దేవతల వల్ల కాలేదు, రాక్షసుల వల్ల కాలేదు. ఇక పర్వతాలు ఎత్తాలి, కొండలు ఎత్తాలి, ఇవన్నీ ఎత్తాలంటే మళ్ళీ ఇన్నే. మందర పర్వతాన్ని గరుత్మంతుడి మీద అలా ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టి తాను గరుత్మంతుడి మీదకి ఎక్కి పద గరుడ అన్నాడు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు క్షీరసాగరంలో. బుడబుడబుడ మునిగిపోయింది అది. మళ్ళీ దాని పైకి లేపాలి. మళ్ళీ ఈయనని ప్రార్థించారు. కూర్మావతారం ఎత్తాడు, మందర పర్వతాన్ని పైకి లేపాడు. మందర పర్వతంలో కూడా తానే ఆవహించాడు. అటు రాక్షసులకు దేవతలకు బలం కావాలి కదా, కావాల్సినంత బలం ఇవ్వడానికి కూడా ఇటు అటు వాళ్ళిద్దరికీ బలము రూపంలో వాళ్ళల్లో ప్రవేశించాడు. ఇక క్షీరసాగరాన్ని మధించండి అని ఇక క్షీరసాగరాన్ని మధించారు. మధ్య మధ్యలో శ్రీమన్నారాయణుని అడుగుతూ ఉన్నారు, ఇంకా ఎంతసేపు చిలకాలి, ఇంకా ఎంతసేపు చిలకాలి అని. పోతనమాచ్యుల వారు రాశారు, ఇంకెంతసేపు చిలకాలండి అని అడుగుతూ ఉన్నారు. చూస్తున్నాడు మొత్తం అండి. ఆయనే దగ్గరుండి పూర్తి కార్యక్రమాన్ని సలహా ఇవ్వడమే కాదు, పూర్తి కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తించాడు. అయిపోయిందా, లక్ష్మీదేవి పుట్టింది. ఆ అమ్మవారిని పొందడం వల్ల ఈయన మాధవుడు అయ్యాడు. ఆండాళ్ళు తల్లి ఏమంటున్నారంటే, క్షీరసాగర మదనాన్ని తీసుకొని వచ్చి, అసలు స్వామివారు క్షీరసాగరాన్ని మధించింది అమృతం తీసుకొచ్చి దేవతలకి ఇవ్వడానికో దేనికో కాదండి, అమ్మవారిని చేర్చుకోవడం కోసమే ఆయన క్షీరసాగరాన్ని మధించినట్టున్నాడు అన్న విషయాన్ని ఆండాళ్ళు తల్లి మాధవ అనే పేరును ఈ పాశురంలో ఉపయోగించడం వల్ల, అది కూడా క్షీరసాగర మదనం చేశాడు అని ఆ పక్కనే మాధవనామాన్ని ఉపయోగించడం వల్ల మనకు అర్థమవుతోంది రహస్యం అన్నమాట. మాధవ అంటే అర్థం అదే, అమ్మవారిని పొందావు, అందుకే నువ్వు మాధవుడివి అయ్యావు, ఇప్పుడు నన్ను పొందు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను వివాహం చేసుకోబోతూ ఉన్నావు నువ్వు అని ఆండాళ్ళు తల్లి చెప్తూ ఉన్నారు. అక్కడ కళ్యాణం జరిగింది, క్షీరసాగరాన్ని మదిస్తే ఇక్కడ కళ్యాణం జరుగుతోంది. ఇక్కడ మదించినది ఏమిటి, ఎలాంటి క్షీరసాగరాన్ని మదించాము అంటే, ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసుకురావడానికి ఉపనిషత్తులన్నింటినీ మదించి, తత్వాన్ని మదించి, ఆ అర్థాన్ని చక్కటి పాటల రూపంలో తిరుప్పావైలో పెట్టి అందివ్వడం జరిగింది ఆండాళ్ళు తల్లి. ఈ క్షీరసాగరాన్ని మదించి మనకు ఇవ్వడం వల్ల తిరుప్పావై రూపంలో మనకు కూడా శుభం కలుగుతుంది, మనకు కూడా కళ్యాణం జరుగుతుంది అని. కళ్యాణం అంటే ఏంటండి, కేవలం వివాహం అని మాత్రమే కాదండి. మనకు కావాల్సినవన్నీ మనకు దక్కుతాయి. ఇహలోకంలో మనకు కావాల్సినవి ఇక్కడ దక్కుతాయి, స్వామివారి దగ్గర మనకు దక్కాల్సినవి స్వామివారి దగ్గర దక్కుతాయి భౌతికంగా చూస్తే. కానీ నిన్నటి పాశురంలో ఏం చెప్పారంటే, అమ్మవారు 7 జన్మలకు ఏనాటికైనా నిత్య సంబంధము నీతోటి కలుగా, ఇదయ్యా మేం కోరుకుంటున్నది అని చెప్పారు. అంటే మోక్షాన్ని మించినటువంటిది వీళ్ళు అడుగుతూ ఉన్నారు తిరుప్పావైలో. ఆ తర్వాత క్షీరసాగర మదనం, లక్ష్మీదేవి ఉద్భవించిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. అక్కడ మాధవుడు అయ్యాడు. చేయిళయ్యార్ అంటే భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కలిగిన సెన్రి రైంజీ ఆ గోపికలు అంగప్పరై కొండవాత్తై చంద్రునిలా ప్రకాశించే తింగళ్ తిరుముగత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందారు.
అణిపుదువై అంటే ఈ భూమికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో పైంగమల తెరియల్ అంటే చల్లటి తులసిమాలను ధరించి ఉన్న పట్టర్బిరాన్ భట్టనాదులు అంటే ఎవరో కాదండి, విష్ణుచిత్తులు. పట్టర్బిరాన్ విష్ణుచిత్తుల వారి యొక్క కూతురైన కోదై గోదాదేవి సొన్నా చెప్పినటువంటి సెంగతమిళ్ మాలై ఈ మృదు మధురమైన పాటల మాలిక, ఒక దండ. ఇందులో ఏమున్నాయి? 30 తప్పామే 30 పాటలను మొత్తం అండి. ఈ 30 పాశురాలను ఒక్కటి కూడా వదలకుండా చదవాలి. ఎందుకని తిరుప్పావైని ఒక మాలికలాగా పోల్చుతూ ఉన్నారు. ఈ పాశురంలో ఒక మాలిక మనం కూర్చున్నప్పుడు అందులో ఏ ఒక్క రత్నము లేకపోయినా సరే మాల యొక్క అందం అనేది చెడిపోతుంది కదా. 30 ఉన్నాయి పాశురములు. ఈ 30 పాశురములతో చక్కటి మాలను అల్లి, అదిగో ఆ మాలను తయారు చేసింది ఎవరు, చెప్పింది ఎవరు అంటే కోదై షొన్న గోదాదేవి చెప్పారు. ఎవరి గోదాదేవి? పట్టర్బిరాన్ విష్ణుచిత్తుల వారి కూతురు. ఎలా ఉన్నారు విష్ణుచిత్తుల వారు అంటే పైంగమల తెరియల్ చల్లటి తులసిమాలను ధరించి ఉన్న విష్ణుచిత్తుల వారి యొక్క కూతురైన గోదాదేవి చెప్పిన ఈ 30 పాశురములను ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చదవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సెంగణ్ తిరుముగత్తు వాత్సల్యమైన ముఖారవిందంతో చెల్వత్ తిరుమాలాల్ ఉభయ విభూతినాయగన్ అని చెప్పి పేరు అండి. శ్రీమన్నారాయణునికి ఒకటి నిత్య విభూతి, 2 లీలా విభూతి అని చెప్పి పిలుస్తారు. మనం ఉన్నది లీలా విభూతిలో, ఆయన ఉండేది నిత్య విభూతిలో పరవాసుదేవుడిగా. ఈ లీలా విభూతిలో మన కోసం రకరకాల అవతారాలు ఇవన్నీ ఎత్తుతూ ఉన్నారు. ఆయన విభవ అవతారాలు ఇవన్నీ కూడా ఆయన లీల చేసే ఒక బ్రహ్మాండము, ఆ భాగంలో మనం ఉన్నాం. అందుకే ఉభయ విభూతి అని చెప్పి పిలుస్తారు. సరే, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇంగి పరిశురైపర్ ఆయన చల్లని చూపులు ఈ తిరుప్పావై చదివే వాళ్ల మీద ఉంటాయి. ఈరి 2 మాల్వరై తోళ్ మామూలుగా 2 హస్తాలతో ఉండే ఆయన 4 హస్తాలు చేసుకొని అంటే 4 పురుషార్థాలను ఇస్తాడు తిరుప్పావై గనక మనం చదివితే. ఏమిటండి 4 పురుషార్థాలు? ధర్మ అర్థ కామ మోక్షములు. ఎంగోం తిరువగళ్ పెత్ అన్ని చోట్ల దివ్యానుగ్రహాన్ని పొంది ఇన్బురువర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పారు. ఈ తిరుప్పావై చదివి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు శ్రీమన్నారాయణుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది 4 పురుషార్థములను ఆయన మనకిస్తాడు కాబట్టి దీన్ని ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పారు. తిరుప్పావై ఎందుకు శాస్త్రాన్ని అనుసరించి ఉన్నది? తిరుప్పావై ఎందుకు అత్యంత కీలకమైనది? తిరుప్పావైని సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుమలలో ఎప్పటినుంచో అలా పఠిస్తూ వస్తూ ఉన్నారు వదలకుండా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో. ఎందుకు శాస్త్రాన్ని అనుసరించి ఉన్నదని మనం ఎలా చెప్పగలము అంటే ఈ 30వ పాశురం చూస్తే అర్థమైపోతుంది. అనుబంధ చతుష్టయము అని చెప్పి పిలుస్తారు. మనం హనుమాన్ చాలీసా చెప్పుకున్నప్పుడు మొట్టమొదటి రోజు, 2వ రోజు అనుబంధ చతుష్టయం గురించే నేను చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఇక్కడంతసేపు నేనేమి వివరించను, కానీ సూక్ష్మంగా చెప్పాలి అనంటే 4 ఉండాలండి. విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. ఎవరు? విషయం ఏముంది, సంబంధం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, అధికారి ఎవరు? దీన్ని ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఒక గ్రంథరచన చేస్తూ ఉన్నప్పుడు. అప్పుడే అది శాస్త్రాన్ని అనుసరించి ఉన్నదా లేదా అన్నది తేల్చడం జరుగుతుంది. అనుబంధ చతుష్టయాన్ని చెప్పే పాశురం అన్నమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఒక్కొక్క పదానికి వంగక్కడల నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి వరకు చాలా చాలా అర్థాలు, లోతైన అర్థాలున్నాయి. అవన్నీ మనము ఇప్పుడేం చెప్పుకోవడం లేదు. ముందు ముందు మనం ఇతిహాసం ఛానల్లో చెప్పుకుందాం, తొందర ఏం లేదు. ప్రశాంతంగా మనం చెప్పుకొని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాము. ఆండాళ్ళ తల్లి ఏం కోరుకుందండి? మనందరికీ మంచి జరగాలి అని కోరుకుంది. పరమాత్మ ఎవరో, ఏ స్వరూపంలో ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంది. రాముడిని, కృష్ణుడిని, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీ నృసింహస్వామివారిని, వామనుడిని, గోకులంలో గోపికలను, నందుడిని, యశోదామాతను, నీలాదేవిని, కృష్ణ పరమాత్మను, ఇలా
ఎంత అద్భుతంగా మనకు అందించిందో ఈ తిరుప్పావై మనం చూడొచ్చు. ఇక రేపు ఒక వీడియో వస్తుందండి. అది ఈ తిరుప్పావైకి ఇతిహాసం ఛానల్లో ముగింపు వీడియో అని చెప్పి మీరు అనుకోవచ్చు. అందులో కొన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు ఈ వీడియోస్ చూస్తూ మధ్యలో మిస్ అయినా సరే మళ్ళీ వచ్చి ఆ మిస్ అయిపోయిన వీడియోస్ కూడా చూస్తూ కామెంట్ సెక్షన్లో వాళ్ళ అభిప్రాయాలు మాతో పంచుకుంటూ వచ్చారో, వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు, ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్లకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, ఈ పాశురంలో ఆండాళ్ళు తల్లి ఫలశ్రుతి చెప్పినట్టుగా ఆ శ్రీమన్నారాయణుడు తన 4 హస్తాలతో చతుర్విధ ఫల పురుషార్థాలను మీ అందరికీ అందివ్వాలని, మీ జీవితంలో ఆనందాన్ని మీరు అనుభవిస్తూ పరమాత్మకు మీరు దగ్గరవ్వాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.